డియర్ ఫ్రెండ్స్, మనకు మార్చ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ మార్చ్లో మ్యాక్సిమం బిజినెస్ వస్తుంది. మరి ఈ బిజినెస్ ఎక్కువ రావాలంటే మనం ఏ విధంగా పని చేయాలి అనేది కొన్ని విషయాలు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఫస్ట్, ఈ వీడియోలో మనం ఈ మార్చ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. నెక్స్ట్, మనం రిలేషన్షిప్ మంచిగా మెయింటైన్ చేస్తే ఆబ్జెక్షన్స్ తక్కువ అయ్యి ఈజీగా పాలసీలు ఎలా వస్తాయో తెలుసుకుందాం. రిలేషన్షిప్స్ ఎలా డెవలప్ చేసుకోవాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక మూడోది, అతి కొద్ది సమయంలో ఒక 5 minutesలోనే ఇన్సూరెన్స్ అంటే వ్యతిరేకత ఉన్న వాళ్లకు ఇన్సూరెన్స్ అంటే ఇష్టపడని వాళ్లకు ఇష్టపడేటట్టుగా వాళ్ళ మైండ్ సెట్ ఎలా కన్వర్ట్ చేయాలి అనే విషయం ఈరోజు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మరి ఈ మార్చ్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే క్లబ్ మెంబర్షిప్. చాలామంది క్లబ్ మెంబర్షిప్లో చాలా మార్జినల్ అమౌంట్ తోటి, మార్జినల్ ప్రీమియం తోటి, 1-2 పాలసీలతోటి హయ్యర్ క్లబ్ మెంబర్ని మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. నెట్ నెంబర్ ఆఫ్ లైఫ్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఈ మార్చ్లో పెద్ద పాలసీల వైపు కాకుండా మీకు బ్రాంచ్ లెవెల్లో కంప్లీట్ అయ్యే పాలసీల మీద దృష్టి ఎక్కువ పెట్టండి. పెద్ద పాలసీలకు మరి స్పెషల్ రిపోర్ట్స్ పడతాయి, వాటికి ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకు డివిజనల్ ఆఫీస్, జోనల్ ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్లో కంప్లీట్ కావాల్సిన కేసులు ఉంటాయి. దీనికి మనం టైం కేటాయిస్తే మనం మార్చ్లో విలువైన సమయాన్ని కోల్పోతాం. మీకు ఏం కష్టపడకుండా వస్తుందనుకోండి పాలసీ, మార్చ్లోనే కంప్లీట్ కావాలని ఎవరికైనా ఉందనుకోండి, అలాంటి పాలసీస్, పెద్ద పాలసీలు అయితే మీరు తప్పకుండా అటెండ్ కాండి. ఇక మీరు మార్చ్లో ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా బిజినెస్ చేయండి ఫ్రెండ్స్. రెండో విషయం, మనం రిలేషన్షిప్స్ మంచిగా మెయింటైన్ చేస్తే ఎలా మన బిజినెస్ ఈజీగా వస్తుంది, ఆబ్జెక్షన్స్ ఎలా ఆవిరి అయిపోతాయి, ఆబ్జెక్షన్స్ లేకుండా మనకు బిజినెస్ ఎలా వస్తుంది అనే విషయం మనం తెలుసుకుందాం. సపోజ్ మీకు ఒక ఫంక్షన్లో ఇన్విటేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫంక్షన్కు అటెండ్ అయ్యి వాళ్లకు ఒక గిఫ్ట్ ఇవ్వటం, కంగ్రాచులేషన్స్ చెప్పటం, తిరిగి రావటం. రెండో పద్ధతి ఏంటంటే మనం ఫంక్షన్ ఉన్నప్పుడు ఫంక్షన్ కంటే ముందు 1-2 days ముందు వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళని కలిసి, ఎలా నడుస్తుంది సార్ ఫంక్షన్, ఎలా నడుస్తుంది సార్ ప్రిపరేషన్స్ బాగా నడుస్తున్నాయా, నాతో ఏమైనా అవసరం ఉంటే చెప్పండి, నేను మీకు సహకరిస్తాను, ఎప్పుడు మీరు ఫోన్ చేసినా నేను అవైలబుల్గా ఉంటాను అని మీరు చెప్పారనుకోండి, మీరు చాలా దగ్గర అయిపోతారు. వాళ్ళు మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్గా చూస్తారు. మన బిజినెస్లో ఇలాంటి రిలేషన్షిప్ ఉండాలి. ఇలాంటి రిలేషన్షిప్ ఉన్నప్పుడు మనకు ఆబ్జెక్షన్స్ తక్కువ అయిపోతాయి, మనకు ఈజీగా పాలసీ వచ్చే అవకాశం ఉంటుంది. మంచి రిలేషన్స్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలో కూడా మీరు ఇలా చేసినట్లయితే ఎల్ఐసి అడ్వైజర్ ఎవరో కాదు, మనోడే, నాకు ఏమన్నా అవసరం ఉంటే నాతో ఉంటాడు అనే ధైర్యం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఉంటుంది. ఇక మూడోది, తక్కువ సమయంలో వాళ్ళ మైండ్ సెట్ని ఎలా మార్చాలి. పాలసీ వద్దు అనుకునే వాళ్లకు పాలసీ తీసుకోవాలి అనే మైండ్ సెట్, థింకింగ్ వచ్చేటట్టు ఏం చేయాలి అనే దానికి మీరు చిన్న ప్రయత్నం చేయండి. ఒక వైట్ పేపర్ మీద మీరు ఒక బొమ్మ గీసే ప్రయత్నం చేయండి, ఈ పిక్చర్లో చూపెట్టినట్టుగా. ఈ పిక్చర్ అంతా కలర్ఫుల్గా లేకున్నా మీరు పెన్ తోటి ఒక వైట్ పేపర్ మీద చూపెట్టేటట్టుగా మీరు తయారు చేయండి. దాంట్లో ఏంటంటే పైన వాటర్ వస్తుంది, అది ట్యాంక్లో పడుతుంది. మరి ట్యాంక్ 5-6 ట్యాప్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి మళ్ళీ వాటర్ పోతుంది.
ఈ బొమ్మ మీరు రఫ్గా తయారు చేసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే ఒక స్లైడ్ లెక్కన ఒక అట్టా మీద డ్రా చేసుకొని వెళ్ళండి. వెళ్ళి 2-3 అట్టాలు తయారు చేసుకొని వెళ్ళండి. ఫస్ట్ ఏంటంటే నీళ్ళు వస్తున్నాయి పంపులో నుంచి, ట్యాంక్లో పడుతున్నాయి. ట్యాంక్లో నుంచి మళ్ళీ 6-7 మళ్ళీ దానికి పంపులు ఉన్నాయి, దాంట్లో నుంచి నీళ్లు పోతున్నాయి. ఫస్ట్ ఏంటంటే పైన నుంచి నీళ్ళు వచ్చేది అది ఫ్యామిలీ హెడ్ యొక్క ఇన్కమ్. ఇంటి పెద్ద సంపాదించే ఆదాయం. మరి కింద ట్యాంక్ నుంచి పోతున్నాయి కదా 6-7 పంపులు చిన్నవి, అవేంది? అవి ఫ్యామిలీ ఖర్చులు. ఫ్యామిలీ ఖర్చులు అంటే ఇంట్లో గ్రాసరీస్, పిల్లల ఫీజు, పాల బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, తర్వాత ఈ పర్సనల్ ఖర్చులు, హెల్త్కు సంబంధించిన ఖర్చులు, మెడికల్ ఖర్చులు, మీ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ వాళ్ళ ఖర్చులు, ఇవి అన్నీ దాంట్లో నుంచి వస్తూ ఉంటాయి. అంటే ఇంటి పెద్ద సంపాదిస్తున్నన్ని రోజులు పైనుంచి ఇన్కమ్ వేస్తూ ఉంటాడు, ఖర్చులు కింది నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. దానికి దీనికి బ్యాలెన్స్ నడుస్తూ ఉంటుంది. సపోజ్ ఇంకో అట్ట మీద మీరు ఇంకోటి గీసుకొని పోండి. సపోజ్ పైన ఆగిపోయింది ఇన్కమ్. ఆగిపోయిందంటే ఏంది? అనుకోకుండా ఇంటి పెద్దకి ఏమైనా అయిందనుకోండి, అప్పుడు ఖర్చులు ఆగవు, ఖర్చులు నడుస్తూనే ఉంటాయి. ఇంటి సామాను, ఇంటి ఖర్చులు, గ్రాసరీస్ బిల్లు, మీ పాల బిల్లు, కరెంట్ బిల్లు, పిల్లల ఫీజు, మెడికల్ ఫీజు, మెడికల్ బిల్లు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి, ఖర్చులు నడుస్తూనే ఉంటాయి. అప్పుడు ఆ ట్యాంక్లో నీళ్ళు పైన నుంచి రావు కాబట్టి ఆ నీళ్ళు అయిపోతే అప్పుడు పరిస్థితి ఏంది కుటుంబాన్ని అడగండి. ఇలాంటి సమయంలో మనం మనిషిని మాత్రం తిరిగి తీసుకురావటం కుదరదు. మనిషి జీవితం అనేది దైవాధీనం. కానీ ఆర్థికంగా మాత్రం వాళ్ళ కుటుంబానికి శక్తినిచ్చేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పండి. ఇలాంటి సమయంలో మీ ఇన్కమ్ ఆగిపోతే ఈ ఖర్చులు ఆగవు కదా, దీన్ని ఎవరు భరిస్తారు? దీన్ని భరించేది ఒకటి ఇన్సూరెన్స్. అందుకోసమే దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు లైఫ్ ఇన్సూరెన్స్. ఆ సమయంలో ఈ విషయం వాళ్ళకి చెప్పండి. పేపర్ మీద మంచిగా డ్రా చేసుకొని వెళ్ళండి. లేకపోతే అక్కడే డ్రా చేసి చూపెట్టే కెపాసిటీ ఉంటే అక్కడే డ్రా చేసి చూపెట్టండి. మీరు తప్పకుండా వాళ్ళ మైండ్లో స్ట్రైక్ అవుతుంది, అది కరెక్టే కదా అనే అభిప్రాయం వస్తుంది. ఇలాంటి చిన్న ట్రిక్స్ తోటి మీరు మరి మార్చ్లో మంచి వ్యాపారం చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతోటి మీ ముందుంటాను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.